అన్ని ప్రజలు ఎలా ఆశీర్వదించారో ప్రకృతి కూడా అంతే మాదిరిగా దీవించడంతో వర్షాలతో రాష్ట్రంలో జలకళ నెలకొందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా వరదలతో నీట మునగడంతో మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్పై వెళ్లేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంత్రికి సంఘీభావంగా 6 ట్రాక్టర్లపై 200 మంది ఎదురు వెళ్లారు. వారితో గ్రామానికి చేరుకున్న మంత్రి రామానాయుడు వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద వచ్చిన రోజు నుంచే ప్రజల వద్దకు అన్ని సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేరుగా అందిస్తోందని చెప్పారు. ఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి